కలిగించకుంటే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేసుకుంటాను. అధ్యక్ష, మేమెంత అల్ప సంతోషంలో ఉంటే మాకెవరైనా ఒక మాట ఇచ్చా అంటే అయిపోయింది, అమలైపోయింది అన్నట్టు మేము ఆ రకంగా ఆలోచిస్తాం. అధ్యక్ష, ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది, మీకు ఏం కావాలనంటే మా ఊళ్ళో ఊళ్ళల్లా డప్పులు పెట్టి బాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలు కొట్టుకొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు మేము కుర్చీలలో కూర్చున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయిపోయినట్టు మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు ఆ రకంగా మాకు ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నేను ఒక విషయం అడుగుతా. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం. అధ్యక్ష, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి. అధ్యక్ష, కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కానీ దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. అధ్యక్ష, ఎన్ని రోజులు అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు? అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని, అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం వెనక బెంచ్లో ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా. అధ్యక్ష, బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేననా శంకరన్న గారంటే నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది, వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అందులో ఏమాత్రం అన్న లే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను వేరే ఉద్దేశంతో అంటలేను. సరే, మా పైన మీరు ప్రేమ చూపిస్తున్న సందర్భంలో మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం, మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుంది అనేది మా వైపు కూడా ఆలోచన ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో, స్వీట్లు పంచుకున్నామో, సంబరాలు చేసుకున్నామో, బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించి ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేనేమంటున్నా, మీరు అనేది మన బీసీలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఈ సభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సంతోషపడ్డ మాట వాస్తవమే, పట్టాకులు కాల్చుకున్న మాట వాస్తవమే, స్వీట్లు పంపిణీ చేసుకున్న మాట వాస్తవమే. రేపు మనము చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి ముందడుగు స్థానిక సంస్థల్లో మనం వెళ్తున్నాం చెప్పని సంతోషం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఈ రోజు బలహీన వర్గాలకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనేటువంటి మాట నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ఒత్తిడి చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని దయచేసి గమనించాలని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ సభ్యులు గౌరవ మిత్రులు శంకర్ గారికి నేను చెప్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడు అన్నచ్చి మీ చెవులో చెప్తున్నాడు, ఆ స్థానంలో మీరు కూర్చోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అధ్యక్ష, అధ్యక్ష, నేను 4-5 నిమిషాలు అయింది అధ్యక్ష. మిగతా సమయం అంతా కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అటు దిక్కు నుంచి మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది. అధ్యక్ష, ఈ అటంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా? మీకు షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్ లో భవిష్యత్తులో
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలియదా? మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము, మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. సరే, అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు. మీరు మిగతా 99 విషయాలు ఎందుకు అమలు చేయరు? దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు? మేము స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా ఈ రోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఎందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం. మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది. నిధుల విషయంలో మీరెందుకు స్పష్టం చేయరు? మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా, మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీసీలకు సమాధానం చెప్పరు? అధ్యక్ష, ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసింది అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని. ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు. అధ్యక్ష, ఈ రాష్ట్ర జనాభా 54% ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలి. మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఏ రాజకీయ పార్టీలు ఈరోజు సీనన్న మాట్లాడిండు, మిగతా సభ్యులు మాట్లాడిండు, పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు. పార్లమెంట్ లో 2 బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా. కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి 7 సీట్లను కలిపి మీకు లెక్క చూపిండ్రన్నా. ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా, కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తానా? ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు మాకు మంచే జరుగుతుంది, మీరేం మాట్లాడకుండారంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో, కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్న. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు. మా గురించి ఏమన్నా చర్చ జరుగుతుందేమో, మా గురించి ఏమన్నా మంచి జరుగుతుందేమో. అధ్యక్ష, ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి. ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి. దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష? మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలనా? ఎంపీ టీసీలు మాత్రమే కావాలనా? మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలనా? అధ్యక్ష, మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం హుకూమత్ ఇంకో పక్క. మాసం హుకూమత్ అనేది ఒక గ్రాము అధికారం కూడా 100 కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది. ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష, ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష. కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యేవాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష? మీ చుట్టాలే, మీ బంధువులే. మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు, మాకు బంధువులు ఉండరు. ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి